My friend, whatever you have lost, God is giving back to you. Miraculously it's coming. Just praise the Lord. Those who look to Him are radiant, and their faces shall never be ashamed, says the Bible in Psalm 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. 34:5 బైబిల్ సెలవిస్తోంది. Jesus said, I am the light of the world. యేసు సెలవిచ్చి ఉన్నారు, నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. He who believes in me, నాయందు విశ్వాసముంచి ఉన్నవారు, though he may be in darkness, yet he shall have the light of life. అతడు అంధకారములో ఉండి ఉన్నప్పటికీ జీవపు వెలుగును అతడు అతనిలో కలిగి ఉండును. I am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. Those who look to Jesus యేసు వైపునకు చూచువారు will have their faces radiant, shining with light. వారి ముఖములు వెలుగు చేత ప్రకాశించుచు విరాజిల్లుచు ఉండును. Shining with honor. ఘనత చేత ప్రకాశించుచుండును. No demonic spirit can bring darkness. ఏ దురాత్మ కూడా అంధకారమును తీసుకుని రాలేడు. No sin, ఏ పాపమును, no sickness can overcome. ఏ విధమైన రోగమును అధిగమించలేదు. No financial trouble can destroy. ఏ ఆర్థిక సమస్య వారిని నాశనము చేయలేదు. No words of the wicked, jealous people can ever bring shame. దుష్టులైన అసూయపరుల మాటలు ఎప్పటికీ వారికి అవమానము తీసుకురాలేవు. The face of Jesus will shine upon those who look to Him for everything. ప్రతి దాని కొరకు ఆయన వైపునకు చూచు వారి మీద ఆయన ముఖము ప్రకాశించుచూ నుండును. Look to Jesus. యేసు వైపునకు చూడండి. In the worst circumstances that you may be in, look to Jesus now. మీరిప్పుడు దయనీయమైన పరిస్థితిలో ఉండి ఉన్నప్పటికీ యేసు వైపునకు చూడండి. He is full of light. ఆయన వెలుగు చేత నింపబడి ఉన్నవాడు. Change your sorrow into joy. ఆయన మీ దుఃఖమును ఆనందముగా He మార్చివేయువాడు. will transform your darkness into light. ఆయన మీ అంధకారమును వెలుగుగా రూపాంతరపరచును. I command this miracle in your life in the name of Jesus. యేసు నామములో ఇట్టి అద్భుతమును మీ జీవితములోనికి నేను ఆజ్ఞాపించుచూ ఉన్నాను. No more shame in their lives, Lord. ప్రభువా, ఇక మీదట వారి జీవితంలో అవమానమే లేదు. No more sorrow in their spirits in the name of Jesus, Lord. ఇక మీదట ప్రభువా వారి ఆత్మల్లో యేసు నామములో విచారము లేదు. No more sin. ఇక మీదట పాపము లేదు. No more waiting for blessings. ఇక మీదట ఆశీర్వాదం కోసం వేచి ఉండుట లేదు. Let the light of God shine upon them and the blessings flow into their lives in Jesus' name. దేవుని వెలుగు వారి మీద ప్రకాశించును గాక. దైవాశీర్వాదములు వారి జీవితంలోకి యేసు నామములో ప్రవహించును గాక. Thank you. వందనములు. They are looking to you now. వారు ఇప్పుడు మీ వైపు Come చూస్తున్నారు. on, friends, say, Lord, I am looking to your face for your light to shine on me, Lord Jesus. స్నేహితులారా, ప్రభువైన యేసు మీ ముఖ కాంతి నా మీద ప్రకాశించడానికి మీ వైపు చూస్తున్నాను అని చెప్పండి. The Lord is coming to you. ప్రభు మీ యొద్దకు వచ్చేయిచు ఉన్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Turning all their sorrow into joy. మీరు వారి విచారమంతటిని సంతోషముగా మార్చివేయుచున్నారు. Amen. ఆమేన్. My friend, for your encouragement, let me share this testimony. నా స్నేహితులారా, మీ ప్రోత్సాహం కోసమే ఈ సాక్ష్యాన్ని నన్ను మీతో పంచుకొనివ్వండి. Sister Purnalata from Chennai. సహోదరి పూర్ణలత, చెన్నై నుండి. Husband is Dhanasekar. భర్త పేరు ధనశేఖర్. Got married in 2003. 2003 సంవత్సరంలో వివాహమైంది. No children. బిడ్డలే లేరు. 14 years they tried. 14 సంవత్సరాలు వారు ప్రయత్నించారు. They went through 8 IVF treatments. 8 పర్యాయముల IVF వైద్యం కూడా వారు తీసుకున్నారు. No child was formed. ఏ విధంగానూ బిడ్డ రూపించబడలేదు. One child was formed before the IVF treatment. That also there was a miscarriage. IVF వైద్యానికి ముందుగా బిడ్డ రూపించబడ్డారు గాని అది గర్భస్రావం అయిపోయింది. And because they did not have children, there was a lot of fights with the relatives. వారికి బిడ్డలు లేనందువలన బంధువులతో ఎంతగానో పోట్లాట ఉండేది. They ran away from their town. వారున్న పట్టణం నుంచి వారు పారిపోయినట్లయింది. Came to the Dr. DGS Dinakaran Memorial Prayer Tower in Chennai. చెన్నైలో ఉన్న డాక్టర్ డిజిఎస్ దినకరన్ స్మారక ప్రార్థనా గోపుర కేంద్రానికి వారు వచ్చారు. She took her husband to the chapel. ఆవిడ తన భర్తను చాపెల్లోనికి తీసుకుని వెళ్ళారు. In the chapel of the prayer tower, she said, let's cry to God and pour out our sorrows before Him in this chapel.
ఈ యొక్క ప్రార్థనా మందిరములో మనం దేవునికి మొర్ర పెడదాం, మన ఆవేదనంతా కూడా ఆయన ఎదుట కృమ్మరిద్దామని తన భర్తతో ఆమె చెప్పారు. The husband had already prepared everything for their suicide. భర్త అయితే ఆత్మహత్య కోసం అప్పటికే సమస్తాన్ని కూడా ఆయుత్తం చేసుకున్నాడు. But the wife said, "Don't ever think about it. Let's pour our hearts before the Lord in this chapel." కానీ భార్య అయితే ఆత్మహత్య గురించి ఆలోచన చేయవద్దు, ఈ ప్రార్థనా మందిరంలో హృదయాన్ని కృమ్మరిద్దామన్నారు. And where we went through shame, in the same place God is going to honor us, she said. ఎక్కడైతే అవమానం చెందామో దేవుడు అక్కడే మనల్ని ఘనపరుస్తారు అని ఆమె చెప్పి ఉన్నారు. God heard their cry in the prayer tower. దేవుడు ప్రార్థనా గోపురంలో వారి యొక్క మొర్రను ఆలకించి ఉన్నారు. You won't believe, in 1 month's time, after 14 years of barrenness, she conceived. మీరు నమ్మలేరేమో గాని ఒక్క నెల తరువాత 14 సంవత్సరాలు గొడ్రాలిగా ఉన్న ఆమె గర్భాన్ని ధరించారు. And God protected the child in the womb. దేవుడు గర్భములో ఉన్న ఆ యొక్క బిడ్డను భద్రపరిచి ఉన్నారు. Gave them a beautiful, perfect boy child. సంపూర్ణమైన అందమైన మగబిడ్డను దేవుడు In the అనుగ్రహించారు. same place where they went through shame, God honored them. వారు ఎక్కడ అవమానాన్ని అనుభూతి చెందారో అక్కడే దేవుడు వారిని ఘనపరిచి ఉన్నారు. And they rejoice over the blessings of God which they received in the prayer tower of Jesus Christ. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో వారు స్వీకరించిన ఆశీర్వాదాన్ని బట్టి వారు ఎంతగానో ఆనందించి ఉన్నారు. Those who look to Jesus shall be radiant, and their faces shall never be ashamed. Do not be afraid. యేసు వైపు చూచు వారి యొక్క ముఖములు ఎన్నడూను కూడా లజ్జింపకపోవును గనుక ఏమాత్రమును కూడా భయపడకండి. Jesus is the light of the world for you. యేసు మీ కొరకై లోకానికి వెలుగై ఉన్నారు. Mighty Holy Spirit. బలమైన పరిశుద్ధ ఆత్మ, Every limb that is not working, in the hand, in the legs, be healed in Jesus' name. పని చేయని అవయవము గాని చేతులు గాని కాళ్ళు గాని యేసు నామములో స్వస్థపరచబడును గాక. Paralysis, be healed. Let them rise up and walk and be normal in Jesus' name. పక్షవాతము స్వస్థపరచబడును గాక. యేసు నామములో సహజ సిద్ధముగా లేచి నిలిచి నడుచుదురు గాక. Brain, come to life. మెదడుకు జీవం రావాలి. Let the brains be healed now in Jesus' name. మెదడు ఇప్పుడే యేసు నామములో స్వస్థపరచబడాలి. Those who are unable to talk, open your mouth and talk now in Jesus' name. మాటలాడలేని వారు నోరు తెరిచి ఇప్పుడే యేసు నామములో మాట్లాడండి. Throat be healed. గొంతుక స్వస్థపరచబడాలి. Be healed. స్వస్థపరచబడాలి. Let the sound come. ధ్వని బయటకు రావాలి. Let them be able to eat. వారు భుజించగలగాలి. And let the chest be healed. ఛాతీ స్వస్థపరచబడాలి. Digestion be healed. జీర్ణము స్వస్థపరచబడాలి. Digestive organs be healed. జీర్ణవస్థ అవయవాలు స్వస్థపరచబడాలి. Intestines be healed. ప్రేగులు స్వస్థపరచబడును గాక. Let them be healed. వారు స్వస్థపరచబడుదురు గాక. Rheumatism leave in Jesus' name. కీళ్లవాతం యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. And the back pains go in Jesus' name. నడుము నొప్పి యేసు నామములో వెళ్ళిపోవును గాక. Touch and heal them, Lord Jesus. వారిని తాకి స్వస్థపరచండి యేసయ్యా. Those who do not have a child, ఎవరికైతే బిడ్డలు లేరో let them conceive right now in Jesus' name. వారిప్పుడే యేసు నామములో గర్భము ధరించుదురు గాక. Suprabha, సుప్రభ, conceive in Jesus' name. యేసు నామములో గర్భము ధరించండి. You do not know much about the love of Jesus, యేసు ప్రేమను గురించి మీకు మరి ఎక్కువగా ఏమీ తెలియదు. but the Holy Spirit is filling you. కానీ పరిశుద్ధాత్మ మిమ్ము నింపుతున్నారు. Rise up in your career also. మీ వృత్తిరీత్యా మీరు ఉన్నతమైన స్థాయికి లేవండి. Shine the nation. దేశములో మీరు ప్రకాశించండి. Thank you, Lord, for this grace. ఈ కృప కొరకే వందనములు ప్రభువా. Some are hearing voices in their ears. Let them be healed now. కొంతమందికి చెవుల్లో శబ్దాలు వినబడుతున్నాయి, వారు ఇప్పుడే స్వస్థపరచబడాలి. Every demonic oppression, leave them in Jesus' name. ప్రతి దురాత్మ ఒత్తిడి వారిని యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Please deliver your people, Lord. దయచేసి మీ ప్రజలకు విడుదల ఇవ్వండి ప్రభువా. Let there be miracles. అద్భుతములు జరగాలి. Miracles in Jesus' name. యేసు నామములో అద్భుతములు జరగాలి. Joy in the family. కుటుంబములో ఆనందం. Build their home. వారి గృహాలు నిర్మాణం చేయండి. Bless them. దీవించండి. Every skin disease be healed. ప్రతి చర్మ వ్యాధి స్వస్థపరచబడాలి. Bhaskar, your skin disease is being healed in Jesus' name. భాస్కర్ చర్మ వ్యాధి యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచబడుతోంది. Rupert, your deafness is being healed in Jesus' name. రూపట్ మీ యొక్క చెవిడితనం ఇప్పుడే యేసు నామములో స్వస్థపరచబడుతూ ఉంది. Now listen to me, Rupert. You are able to hear now.
Jesus has healed you now. రూపట్ యేసు ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరిచారు, నా మాట మీరు వినగలుగుతున్నారు, వినండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. కస్తూరి God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. Demonic oppressions are leaving. దురాత్మల ఒత్తిడి ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. And God's blessings are coming upon you. He is going to put you in a spacious place, blessed by God. దైవాశీర్వాదాలు మీ మీదకి వస్తున్నాయి. విశాలమైన స్థలములో ఆయన మిమ్మల్ని దీవెనకరంగా ఉంచనై ఉన్నారు. Honor them, Lord. వారిని ఘనపరచండి ప్రభు. Every evil power which is binding the children, stopping them from studying, let it leave them in Jesus' name. బిడ్డలను బంధించి చదువుకోకుండా ఆపివేయించిన ప్రతి విధమైన దురాత్మ బంధకాలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Let the children prosper in their studies. బిడ్డలు వారి విద్యలో వర్ధిల్లుదురుగాక. Prosper in the job. వారి ఉద్యోగాల్లో వర్ధిల్లాలి. Have the right life partner. సరైన జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి. Honor them. వారిని ఘనపరచండి. Honor them. వారిని ఘనపరచండి. Honor them. ఘనపరచండి. Isidore. God touched you and blessed you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఆశీర్వదించి ఉన్నారు. Be honored in this world. ఈ లోకములో ఘనపరచబడండి. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో. My friend, whatever you have lost, God is giving back to you. నా స్నేహితులారా, మీరు కోల్పోయినంతయు తిరిగి మరల దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Miraculously it's coming. అద్భుతంగా అవి మీ యొద్దకు వచ్చేస్తున్నాయి. Just praise the Lord. కేవలం ప్రభువును స్తుతించండి. Thank you for this blessing, Lord. ఈ ఆశీర్వాదం కొరకు వందనాలు ప్రభువా. Kiss them and bless them. వారిని ముద్దెట్టుకుని ఆశీర్వదించండి. Amen. ఆమేన్. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to have a prayer get together at Bethesda Prayer Center at Karunya Nagar, which is in Coimbatore. కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెతెస్దా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. Yes, we are going to pray that God will turn your sorrow into joy. దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలెనని ప్రార్థన చేయనయ్యున్నాము. So come with all your family members. కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. Let God wipe away their tears and do miracles for them. దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను జరిగించనివ్వండి. We lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతి వారికి యేసు నామములో వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది. And the hand of Jesus will come upon them. యేసు హస్తం వారి మీదకు వస్తోంది. It will come upon you. అది మీ మీదకును వస్తోంది. And you will go back with your sorrow turned into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళెదరు. You can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. Food facilities are available. ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి. Transport facilities are available from the city of Coimbatore. కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Just come. కేవలం రండి. Call the number on the screen and they'll give you all the information. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి, సమాచారం అంతయు అందించెదరు. డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనున్న బెతెస్దా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు. తేదీ జూలై నెల 7వ తేదీ ఆదివారం. సమయము మధ్యాహ్నము 2 గంటలకు. వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి. మమ్మును సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు 9487846601